అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరింత సమాచారం అందిస్తారు. కళ చెప్పండి. యామిని, దాదాపు కొద్దిసేపటి క్రితం 2 రోజుల పర్యటన నిమిత్తము సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి రావడము, తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు ఇంటికి వెళ్ళేసేసి అరెస్ట్ చేయడము, తర్వాత అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు. అయితే ఒకవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కలవడము, తర్వాత పార్లమెంట్లో కలవడము. ఇక్కడ ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏదైతే లాబీలో ఉన్నటువంటి రిపోర్టర్లు అంటే జర్నలిస్టులతో ఉన్నటువంటి చిన్న చిట్ చాట్లో మాత్రము ఇదే అంశాన్ని మధ్యాహ్నము అంటే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినటువంటి సందర్భంలో చిట్ చాట్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాన్ని లేవనెత్తితే దానికి అంటే చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పారు. అయితే అల్లు అర్జున్ అరెస్టుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, అంటే న్యాయపరమైనటువంటి అంశాలు, చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్టుకు తర్వాత నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితము మనకు యామిని ఒకటి మనకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అల్లు అర్జున్లో ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినటువంటి ఎవరైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన అంటే జరిగిన సంఘటనలో రేవతి మరణించడము, రేవతి భర్త భాస్కర్ కూడా దీనిపై కేసు ఫైల్ చేయడం. అయితే ఇప్పుడే అందుతున్నటువంటి వార్త, దాదాపు భాస్కర్ ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నాను, అక్కడ జరిగినటువంటి ఏదైతే తొక్కిసలాటలో ముఖ్యంగా అల్లు అర్జున్కి ఎటువంటి ప్రమేయం లేదు అంటూ కూడా ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు, ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నానంటూ కూడా ఇప్పుడే రేవతి భర్త భాస్కర్ ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఒకవైపు తెలంగాణలో జరుగుతున్నటువంటి సంఘటనలపై ఇక్కడ మనకు ఉన్నటువంటి అంటే ఈరోజు రాజ్యాంగపరమైనటువంటి అంశాల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా పార్లమెంట్ ఆవరణలోనే ఉన్నారు, ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. కానీ చిట్చాట్లో జరుగుతున్నటువంటి అంశాలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటిది నాకు ఎటువంటిది కూడా సంబంధం లేదు అన్నటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. తర్వాత బీజేపీ ఎంపీలు కూడా అంటే బండి సంజయ్ గారు కూడా ఇక్కడ మనకు చిట్చాట్లో కూడా ఇటువంటి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, ఈ విధంగా ఒక హీరో మీద ఇలాంటి చేయడము, ఇది ఒక న్యాయపరమైనటువంటి విషయాన్ని ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. అల్లు అర్జున్ కి అయితే రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము విజువల్స్ లో. అల్లు అర్జున్ కి అయితే కోర్టు రిమాండ్ విధించిందనే చెప్పవచ్చు. 14 రోజుల పాటు అల్లు అర్జున్ కు కోర్టు రిమాండ్ విధించింది నాంపల్లి హైకోర్టు. చెంచల్గూడ జైలుకి అయితే అల్లు అర్జున్ ను తరలించనున్నారు. రైట్, కంటిన్యూ కంటిన్యూ. అయితే ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే 14 రోజులు ఏదైతే కోర్టు విధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ అంటే జడ్జి ఇచ్చినటువంటి 14 రోజుల రిమాండ్ చెంచల్గూడ జైలుకి తీసుకెళ్తున్నటువంటి ఏదైతే జడ్జి ఆర్డర్ ఇచ్చారో, అయితే ఇక్కడ మనకు ఎవరైతే రేవతి భర్త ఉన్నారో తర్వాత భాస్కర్ మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను జరిగినటువంటి నా భార్య చనిపోయినటువంటి దానికి కారణము మాత్రము అల్లు అర్జున్ కాదు, ఇది అక్కడ తొక్కిసలాటకు అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదన్నది మాత్రం ఇక్కడ మనకు బ్రేకింగ్ చూస్తున్నాం యామిని. బట్ ఇది అంత ఫ్యూ సెకండ్స్లోనే, అంటే ఆయన ఉదయం నుంచి ఎక్కడ స్పందించలేదు, ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో స్పందించడం అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. ఇక్కడ మనకు ఒక 14 రోజుల ఏదైతే రిమాండ్ విధించి తర్వాత చెంచల్ ఏదైతే జైలుకి తీసుకెళ్తున్నటువంటి ఏదైతే సందర్భం ఉందో, బట్ ఇవన్నీ కూడా ఒక ఫ్యూ సెకండ్స్లోనే జరుగుతున్నటువంటి సంఘటనలు అని చెప్పవచ్చు యామిని. రైట్, థ్యాంక్ యూ.